అందరికీ రామ్ రామ్. సో ఇప్పుడే అయితే మిషన్ కాడ పోయి వచ్చినాం. సో మా ఊర్లో అయితే లేదు, గోపాల్పేట పోయి అయితే చూపండి ఏమేమి మా అయితే. సో సగ్నాలు గారెలు చేయడానికి అయితే మొత్తం అయితే పిండిలు అయితే తీసుకొచ్చి సంక్రాంతి గారెలు. సో ఇగో మా గీత, మా గంగుబాయ్, ఇగో పత్తి పొడి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇలా ఫ్లైట్ అని తింటున్నాం, మేము ఫ్లైట్ ఎగురుస్తున్నాం, ఇలా హ్యాపీగా ఉంటున్నాం. ఈ రోజు అయితే మేము ఫ్లైట్ ఫ్లైట్ ఎగిరిస్తావా? సో విన్నారు కదా. సో అందరికి అయితే హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సో మేమైతే పతంగి బాగలేదు. నేనైతే డంగాపూర్ చెరువు సైడ్ అయితే వచ్చిన. లొకేషన్ మాత్రం ఎంత అందంగా ఉందంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. సో ఏం సౌండ్ లేదు, జస్ట్ పిచ్చుకల సౌండే ఉన్నది. చాలా హాయిగా అయితే అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. సో చూడండి ఇక్కడ చెట్లు అన్నీ ఉంది. సో ఇక్కడ దావత్ చేయడానికి సంక్రాంతికి దావత్కి అయితే బెస్ట్ ప్లేస్ అయితే అనుకుంటున్నాను నేనైతే. సో మంచిగా అయితే ప్రశాంతంగా అయితే ఉన్నది. ఇటు సైడ్ మొత్తం అయితే ఇవి పిచ్చి మొక్కలు, ఇటేమో డంగాపూర్ చెరువు. సో ఇట్లయితే అదేమో నేను చదువుకున్న 10th క్లాస్ హాస్టల్ ఇది. ఇది గోడ దాడితేనే. సో ఇక్కడ మాత్రం దావా చేసుకుంటే మాత్రం అసలు వేరే లెవెల్. మంచిగా ఎంజాయ్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ చేయండి మంచిగా. సో ఎవరికైతే డిస్టర్బ్ కాకుండా మంచిగా అయితే ఉన్నది. సో ఇక్కడ సో హైలైట్ అయితే ఉన్నది. సో మేమైతే ఒక 2 hours అయింది, ఇన్న అయితే ఉన్నాము. ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. సో బెస్ట్ ప్లేస్ నాకైతే ఫుల్గా నచ్చింది, అందుకోసం ఈ వీడియో తీస్తున్నా. చూడు ఎంత హైలైట్ ఉన్నది. ఇక్కడ వచ్చి మంచిగా మన ఫ్రెండ్స్ తోటి మంచిగా దావా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, పార్టీ చేసుకోవచ్చు. హైలైట్ అయితే ఉన్నది. ఇంకా వాలీబాల్ ఏమైనా ఉంటే ఇక్కడ కూడా ఆడుకోవచ్చు ఆరామ్సే. అంత హైలైట్ అయితే ఉన్నది. చూడండి ఎంత హైలైట్ ఉందంటే లొకేషన్ చాలా అంటే హైలైట్ అయితే. ప్రశాంతంగా ఒక ప్రశాంతంగా 3-4 hours అయితే ఆరామ్సే ఏం లొల్లి లేకుండా అయితే తీసేయచ్చు. సో మంచిగా నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే సో ఈ ప్లేస్ దగ్గర అయితే మీ ఫ్రెండ్స్ అయితే రండి. సో రండి కానీ చెత్త చేయకండి. సో ఏమైనా ప్లాస్టిక్ ఉంటే మీరు తీసుకెళ్ళండి. అయితే ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. బీర్లు ఉంటే మీ కార్లో తీసుకెళ్ళండి. ఎంత అందంగా ఉంది చూడండి. మన కృష్ణగాడు అయితే మొత్తం అయితే రైతు బిడ్డ అయితే అయిపోయిండు. మంచిగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టుకుంటా అయితే మంచిగా మందు కొట్టేది వచ్చిండు. అరే ముందు సాంగ్ అయితే బంద్ చేయరా, నువ్వు బంద్ చేయగలరా? ముందు స్మార్ట్ అవుతున్నావులే. ఇగో మనోడు అదే డిస్కవర్ బైక్. సో మేమైతే ఇప్పుడు తీసుకెళ్ళి అయితే మొత్తం ఒక 10-20 కిలోమీటర్లు తిరిగి వచ్చినాము. సో మన పెట్రోల్ అయిపోతుంది అని గాయ్స్. సంక్రాంతికి అయితే మా వాళ్ళు అయితే మంచిగా అయితే అప్పాలు చేస్తున్నారు. సో ఇగో మా ప్రియాంక, మా గంగు, మా గణేష్. మీ అన్న పేరు గణేష్, నీ పేరు విఘ్నేష్. విఘ్నేష్ అయితే లడ్డు చేస్తున్నాడు. మన ప్రియాంక అయితే అప్పని ఒత్తుంది. మన గంగు కూడా అయితే అప్పని అగో నవ్వుతున్నారేంది బర్రె. మా వాళ్ళైతే మంచిగా పాటలు పాడుకుంటా అయితే మొత్తం అప్పలు లడ్డూలు వేసి మళ్ళీ దానికి ఈ తొక్క అంటే ఏమంటారు దానికి ఒత్తి సో మా చిన్నమ్మ అయితే మంచిగా బయట కొని అయితే ఎన్నిగానైతే చేసింది. సో అప్పలు ఇప్పుడైతే మీ మొత్తం అయితే నిండాలి, అప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 2-3 hours అయితే పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇగో ఫస్ట్ తిన్నప్పుడు అయితే ఏమంటారు డిష్ అయితే తీయాలి. మా ఇప్పుడు గంగు అయితే డిష్ తీసింది. డిష్ ఇట్లా అయితే తీసిన తర్వాత తినాలి, లేదంటే డిష్ తలిగి లాట్రిన్ పోతావు గంగు నువ్వు. తీసినావు కదా మంచిగా, లేదంటే చూడు అయితే అస్సలు మాట ఇంటలే. ఉన్నది చిన్న బంగ్లా, ఆ కొన వరకు అయితే పోయి పతంగి అయితే ఎదురుస్తున్నారు. ఇగో ఇట్లా అట ఉల్టా మాట అంట. అరే ఆడ పోకండి రా, పడిపోతే మీ కాళ్ళు చేతులు ఎరిగిపోతాయి. ఇగో మా వాడు బుడ్డోడు ఎంత ఆగా ఉన్నాడు అంటే ఆ కావద్దు చూద్దాం మొత్తం ఉరుకుతుండే కడ్డు. అరే పిత్రే ఏంటి పతంగి కావాలి నీకు?
ఏ పిచ్చిరా ఇటు చూడరా. ఏ ఎట్లా ఎట్లా మీరైతే జాగ్రత్తగా ఉండండి గాయస్. మా వాళ్ళు అయితే ఆగము, వీళ్ళందరూ ఆగము. చూడండి, వాడొక్క ఆగం, వీడొక్క ఆగం, వీడొక్క ఆగం. సో వీడొక్కడు. సో మా విజయ్ అయితే మంచోడు, మంచిగా కుక్కున్నాడు. ఇగో వీళ్ళ తమ్ముడు మరీ ఆగం ఉన్నాడు. రే 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 ఆరామ్సే రే ఆరామ్సే. మళ్ళా ఏమైనా కాకపోతే మమ్మా దోస్ కని నేనన్నా రోజు అంటాడు. ఏమంటాడు? కిరణ్ లిల్ ఇచ్చడి దానికి పోతే ఏమైతుంది, మక్క అట్లానే ఉన్నది, అన్ని అట్లానే ఉన్నది, నీ అక్క అట్లా, నువ్వు అట్లా. నాకు రోజు తిడతాను నీ నాన్న, తెలుసా? నేను రోజు తిట్లు పడాలి, ఏదో ఒకటి కారణం చెప్తాను నీ నాన్నకు. ఏం కాలు మంచిగా లేదు, ఏదో లేకపోతే చేతి మంచిగా లేదు, ఏదో ఒకటి చెప్తా. అందుకొరకే నువ్వు బతుకుతున్నావు. తిరుగుతున్నావు, క్రికెట్ ఆడితే ఏం నోయేది, కాలు నోయేది, చేతి నోయేది, ఏం నోయేది, తిరగడానికి పోయినప్పుడు ఏం నోయేది. ఏం తినకురా తినకురా అంటే బయట తింటావు. ఇక పొట్ట చూడు ఎట్లా ఉన్నది. పుట్టగా యాదగిరి గుట్ట లక్షలు అయినా దానికి ఏం రాదు. మా సైడ్ అయితే అప్పలు చేయడం అయితే స్టార్ట్ అయింది. మీ సైడ్ స్టార్ట్ అయిందా లేదా ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో మన కార్తిక్ గారు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. కార్తిక్ గారు